కలలను కనడం తేలికే కానీ వాటిని అందుకోవడమే సవాల్. క్వీనీ విక్టోరియా మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సాధించాలని తపన, పట్టుదల, అంకిత భావంతో అద్భుతాలు చేస్తున్నారు. స్విమ్మర్గా చరిత్ర సృష్టిస్తున్నారు. నిజానికి సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఆమె గృహిణి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి తెలుగు మహిళ. సాధించాలనే కసి ఉండాలే కానీ ఏమైనా చేయవచ్చనడానికి ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. క్వీన్ విక్టోరియాది పాలమూరు జిల్లా ఆమనగల్లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ పూర్తవగానే పెళ్లైంది. ఆ తర్వాత హైదరాబాద్లోని బర్కత్పురాలో వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు. పెళ్లైనా చదువు మీద ఫోకస్ తగ్గించలేదు. ఓపెన్ యూనివర్సిటీలో BA చేశారు. ఆ తర్వాత BEd పూర్తి చేశారు. టైలరింగ్ షాప్ను ప్రారంభించారు. తన 2 పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించాలనుకున్నారు. కానీ పిల్లలిద్దరూ ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పేవాళ్లు. స్విమ్మింగ్ చేయమని చెప్పడం తేలికే కానీ పూల్లో దిగితే తెలుస్తుందనేవాళ్లు. అంతే. క్వీనీ విక్టోరియా పిల్లల మాటలను ఛాలెంజ్గా తీసుకున్నారు. పిల్లలతో కలిసి కొలంలోకి దిగారు. ఆ తర్వాత కాంపిటీషన్లోనూ పాల్గొన్నారు. విజేతగా నిలిచారు. అప్పట్నుంచి స్విమ్మర్గా ఒక్కో మెట్టు ఎక్కేశారు. ఇంగ్లీష్ ఛానల్ను ఈది తెలుగు వారి ఖ్యాతిని పెంచేశారు. ఇప్పటి వరకు సొంత డబ్బులతోని కెరియర్ను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు చేస్తానంటున్నారు. స్విమ్మర్గా మారిన టైలర్ గురించి మరిన్ని వివరాలను క్వీన్ విక్టోరియాని అడిగి తెలుసుకుందాం. కొంత వయసు వచ్చాక కొన్ని పనులు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు శరీరము సహకరించకపోవచ్చు. అంతేకాకుండా ఫ్యామిలీ పరిస్థితులు కూడా అనుకూలించకపోవచ్చు. ఇలాంటి వాటన్నిటిని బ్రేక్ చేసింది హైదరాబాద్కు చెందినటువంటి 45 ఏళ్ల స్విమ్మర్ డాక్టర్ క్వీనీ విక్టోరియా. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మధ్య ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ను ఆమె ఈదారు. ప్రస్తుతం మనతో క్వీనీ విక్టోరియా ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, అసలు ఏంటి మేడం, అంటే 45 ఇయర్స్ ఏజ్లో మీరు ఏం నిరూపించాలనుకున్నారు? యాక్చువల్గా నేను నిజానికి ఏం నిరూపించాలనేది నేను అనుకోలేదు. జస్ట్ నా ఫిట్నెస్ పైన నేను ఫోకస్ చేస్తూ అండ్ పిల్లల గురించి, పిల్లలను మోటివేట్ చేయడానికి అనేది నేను స్విమ్మింగ్లోకి రావడం జరిగింది. టైం వేస్ట్ చేస్తున్నావు అనేది అవసరం లేకుండా, అది కాకుండా పిల్లలు ఏంటంటే బద్దకించడం, ఎంత చేయాలా, వీఆర్ ఫీలింగ్ టైర్డ్ అయిపోతున్నాము, స్విమ్మింగ్ చేసేసరికి మాకు కావట్లేదు, హోంవర్క్ చేయడం కావట్లేదు, అట్లాంటివి చెప్పడంలో సో పదండి నేను కూడా మీతో పాటు వస్తాననేది ఆ విధంగా స్టార్ట్ చేసిన దాంట్లో నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవ్వడం అనేది నేను గమనించి వాళ్ళతో పాటు అదే విధంగా ముందుకు వచ్చాను. దాని తర్వాత మాకి కూడా మాస్టర్స్ అంటే ఒక 25 ఏజ్ తర్వాత కూడా మా కోసం కూడా స్పోర్ట్స్ ఉన్నాయి, మాస్టర్స్ కూడా స్పోర్ట్స్ చేయొచ్చు, మా కోసం కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి అనేవి తెలిసినప్పుడు ఒకలాంటి ఎంకరేజ్మెంట్ దొరికింది. ఆ విధంగా ముందుకు సాగాను అంతే. దాంట్లో నేను ఏం చేస్తున్నాను అనేది చూస్తే నిజానికి ఇంగ్లీష్ ఛానల్ చేసి వచ్చిన తర్వాత నేను ఒక రికార్డ్ హోల్డర్గా ఉంటాను అనేది అయితే నేను అనుకోలేదు. మొట్టమొదటి తెలంగాణ అనేది నేను అనుకోలేదు. ఎందుకంటే నేను వెళ్తున్నది రిలేలో కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని. నేను ఇంగ్లీష్ ఛానల్ అనేది అది చేయాలా, స్విమ్ ఎవరెస్ట్ అంటారు, లైక్ ట్రెక్కింగ్లో ఎవరెస్ట్ ఎలా ఎక్కుతారో స్విమ్మింగ్లో కూడా స్విమ్ ఎవరెస్ట్ అనేది ఇంగ్లీష్ ఛానల్ అంటారు. సో ఆ చల్ల నీళ్ళలో అది ఏదో ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం అనేసి వెళ్ళాను. మనం అనుకోకుండా చేస్తున్న వాటిల్లో మనకు రికార్డ్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఇప్పుడు ఎలా అంటే ఒక రికార్డు సాధించిన తర్వాత ఒక ప్రోత్సాహం అనేది. అంటే ఎట్లా ఉండే మేడం అక్కడ పరిస్థితులు? అంటే దాదాపు మీరు 70 కిలోమీటర్స్ పైన స్విమ్ చేశారు. సో ఎలా ఉండే ఆ ఇంగ్లీష్ ఛానల్ సంబంధించినటువంటి కండిషన్స్ కానివ్వండి, ఎలా ఉండేవి అక్కడ పరిస్థితి? మేము అక్కడ అనుకున్నది ఎలా అంటే డోవర్ కోస్ట్ టు ఫ్రెంచ్ కోర్స్ వరకు మేము స్విమ్ చేస్తున్నప్పుడు అది 36 కిలోమీటర్స్ది. కానీ బికాస్ ఆఫ్ ద విండ్స్ అండ్ వేవ్స్ కరెంట్ పుల్లింగ్లో మేము కొంచెం ఎక్కువ అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే మాకంటే ముందు రోజే మాది ఇంకొక టీం రిలే అయ్యి ఉండే, అది ఒక 51 కిలోమీటర్స్ వరకు వాళ్ళు స్విమ్ చేయడం జరిగింది. వాళ్ళది 4 మెంబర్ రిలే, మాది 8 మెంబర్ రిలే. కాబట్టి మేము ఒక 50 కిలోమీటర్స్ అంటే తలా ఇంత అన్నట్లుగా మేము ఓకే అనేది అనుకున్నాము. 8 మెంబర్స్ తలా ఒక 5 కిలోమీటర్స్ చేసేసుకుంటాము. అండ్ 2 స్లాట్స్ వచ్చినా కానీ 1 అవర్ అంటే 2 అవర్స్లో మేము ఫినిష్ చేసుకుంటాం అనుకున్నాం. కానీ మేము అనుకున్నది 36 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 50 వరకు కావచ్చు అనుకున్న దాన్ని 71 వరకు మేము వెళ్ళామండి. 71.261 మీటర్స్లో మేము ఫినిష్ చేయడం జరిగింది. అది నిజానికి చూసి టీమ్గా చేశాం కాబట్టి మాకంత టైర్డ్నెస్ అనిపించలేదు. అండ్ మాకు నిజానికి మాకు రిజల్ట్స్ చూసుకునేంత వరకు తెలియదు మేము 71 కిలోమీటర్స్ మేము స్విమ్ చేసినట్లుగా.
దట్ ఈస్ అ టీమ్ స్పిరిట్ ఐ కెన్ సే. ఎట్లా ఉండే మేడం అనుభూతి ఎట్లా ఉండే అంటే ఇంగ్లీష్ ఛానల్లో స్విమ్ చేసేటప్పుడు ఎలాంటి గడ్డు పరిస్థితులు అంటారా లేదంటే మీకు వచ్చినటువంటి మంచి అనుభూతి అంటారా ఎట్లా ఏం చెప్తారు ఎలాంటి ఉండేవి అప్పుడు? నిజానికి చూస్తే ఇంగ్లీష్ ఛానల్లో ఈదడం అనేది చాలా తీయని అనుభూతి, చల్లని అనుభూతి. మేము స్విమ్ స్టార్ట్ చేసే దానికంటే ముందు మాకు అక్కడ 10 days బిఫోర్ రిపోర్టింగ్ అండ్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటుంది, టైం ట్రయల్ తీసుకుంటారు. మన వాతావరణం నేను వెళ్ళింది జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లలో మన దగ్గర ఎలా ఉండింది, ఆల్మోస్ట్ వేడి 40+ ఉన్నాం మనం. వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ వెదర్ దిగగానే లండన్లో దిగేసరికి అక్కడికి చాలా చల్లగా ఉండింది వాతావరణం. అక్కడ నుండి మేము లండన్ నుండి డోవర్కి, నాకు ఎయిర్పోర్ట్ నుండి ఈవెంట్ జరుగుతున్న ప్లేస్కి మాకు ట్రైనింగ్ క్లాస్ వరకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 hours జర్నీ. అందులో నేను ఆ వెదర్ని నేను ఫీల్ అవుతా ఉన్నాను. కానీ ఆ వెదర్లో నేను అంత చాలా నీళ్ళలో చేస్తాననేది నిజానికి నేను అనుకోలేదు. ఎందుకంటే మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక బాత్ టబ్లో, ఐస్ టబ్లో 10 minutes కోసం, 15 minutes కోసం, 20 minutes కోసం కూర్చొని రావడం ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఓషన్లో మేము చల్ల నీళ్ళలో చేయడం అనేది అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, కొంచెం ఓపెన్గా ఉంది పూల్ అండ్ బయట ఉన్నాను. కొద్దిగా ఎంతసేపు బయటకు ఉంటేనే ఒకలాంటి చలి అనేది మనం ఫీల్ అవుతుంటాం. అక్కడ మేము డోర్ కోస్ట్లో మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చేసి 14.5 degreesలో ఉండడం. ఎందుకంటే ఎప్పుడు లేని లండన్లో హీట్ వేవ్ అనేసి చెప్పారు. అండ్ బయట వెదర్ వచ్చేసి 22-23 degrees ఉంది అని అన్నారు. మాకు వాటర్లో వచ్చేసి అదే చల్లదనం ఉండింది. కానీ ఛానల్ స్విమ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు అది టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఆ చల్ల నీళ్ళల్లో, ఆ చీకట్లో మేము మార్నింగ్ నా స్లాట్ వచ్చినప్పుడు 5 తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చింది, సన్ రైజ్ అవుతుంది. కానీ ఆ చీకట్లో మాకు ఇంకా వాటర్లో ఏమున్నాయి అనేది కనిపించట్లేదు. కానీ ఒక వేడి, ఆ వేడి ఎలా వస్తుందంటే నేను ఇక్కడ ఛానల్ని స్విమ్ చేస్తున్నాను. ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ మై గాడ్, జస్ట్ గివ్ మీ దట్ స్ట్రెంగ్త్. అండ్ ఈ నీళ్ళలో ఈ చలిని నేను తట్టుకునే అంత శక్తి. మేము బైబిల్లో చెప్పినట్లయితే అ వెరీ స్ట్రాంగ్ పర్సన్, శాంసన్ గురించి మేము చెప్పినప్పుడు శాంసన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్గా మేము చెప్తాము. నాకు అటువంటి శక్తిని ఇవ్వు దేవా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అంతే. నేను ఈ ఛానల్ని నేను స్విమ్ చేయడానికి నాకు శక్తి కావాలా, నాకు అటువంటి శక్తి కావాలా. అక్కడ నేను 1 hour నేను ఆ వాటర్లో ఉండాలంటే ఆల్మోస్ట్ నేను 45 minutes అయిపోయిన తర్వాత నా చేతులు ఇలా ఫ్రీజ్ అయిపోయాయి. నార్మల్గా ఫ్రీ స్టైల్ అన్నప్పుడు నా చేతులు ఇలా రావాలా, ఇలా వచ్చి ఇలా ఎల్బో అప్ వెళ్ళిన తర్వాత ఇలానే స్ట్రైట్ వచ్చేసి ఇలా గ్లైడ్ కావాలా. కానీ మై హ్యాండ్స్ బికమ్ లైక్ ఇలా అయిపోయాయి. నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను. పైకి హ్యాండ్ వచ్చిందంటే ఇలా చేసుకుంటూ మళ్ళీ లోపలికి ఇలా పెడుతున్నాను. ఇలా నేను చేయలేదు అంటే నావి ఇంకా ఇలానే ఉండిపోతున్నాయి, అలా ఫ్రీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత చేస్తున్నటువంటి ఆ 15 minutes ఏదైతే ఉందో, తర్వాత ఇంకొక 5 minutes తర్వాత నేను బోట్ సైడ్ చూసి నేను అడిగాను, ఇంకా ఎంత టైం ఉంది సార్ అనేసి. more 10 minutes అన్నారు. ఆ more 10 minutes నా ఫస్ట్ స్లాట్లో నేను ఆ 50 minutes నేను స్విమ్ చేసిన దానికంటే నాకు ఎక్కువ కష్టంగా అనిపించింది. కానీ మధ్యలో జెల్లీ ఫిషెస్ కరవడం అనేది, అంటే అవి కరవవు, తగులుకుంటూ వెళ్తుంటాయి. వాటిల్లో వస్తున్నటువంటి ఆ చిన్న పెయిన్ ఏదైతే ఉందో అది మనకు ఒకలాంటి బాడీలో వేడినివ్వడము, ఆ చలిలో నుండి నేను తట్టుకొని బయటికి రావడానికి అది చాలా హెల్ప్ అయింది. మామూలుగా మనం చేస్తున్నప్పుడు వామప్ అయిపోతూ ఉంటాం. ఎంత వామప్ అయిపోతున్నా కానీ ఆ చల్ల నీళ్ళలో మనం చేయడం అనేది అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండింది. దాని తర్వాత వాటర్లో నుండి నేను బోట్లో వచ్చి కూర్చున్నప్పుడు, బోట్లోకి రావడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. నేను ఎక్కడో ఉన్నాను, అయిపోయింది అని అన్న తర్వాత అక్కడ నుండి బోట్ దగ్గరికి ఈదడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అయినా కానీ వచ్చేసి బోట్ ఎక్కిన తర్వాత చల్ల నీళ్ళ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ చలికి తట్టుకోవడానికి వెంటనే మా టీం వచ్చేసి డ్రై రోప్ వేయడము, వెంటనే హాట్గా కాఫీ ఏదో ఒకటి, హాట్ మిల్క్ షేక్ ఇవ్వడము, ఏదో ఒకటి ఇవ్వడము. అది తీసుకున్న తర్వాత కూడా ప్రాణం ఇలా వణుకుతూ ఉంటుంది చూడండి. అప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఎందుకు అబ్బా రిలే కోసం వచ్చాను, సోలో ఉండుంటే ఫినిష్ అయ్యేంత వరకు నేను వాటర్లోనే ఉండేదాన్ని కదా అనుకున్నాను. అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్స్లో స్విమ్ చేయడం, ఇలాంటి కండిషన్స్ స్విమ్ చేయడం ఫస్ట్ టైమా? మీరు గతంలో ఇలాంటి రికార్డ్స్ మీ పేరిట ఉన్నాయి, అలాంటి కండిషన్స్ ఎట్లా ఉండే మేడం గతంలో? నేను ఎప్పుడు కూడా నేను ఓపెన్ వాటర్ కాంపిటీషన్స్లలో అంటే ఇలా వెళ్ళలేదు. అది ఫస్ట్ టైం నేను
ఇంత చల్ల నీళ్ళల్లో ఓపెన్ వాటర్లో లైక్ సముద్రంలో ఈదడానికి వెళ్ళడము. సముద్రం అన్నప్పుడు మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఎలా ఉంటుందంటే అలలు, సాల్ట్ వాటర్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ అన్నప్పుడు చల్లదనం. వాటర్ ఎక్కువ చల్లగా ఉండడం వల్ల మనకు అక్కడ ఫిషెస్ది డిస్టర్బెన్స్ ఉండదు. ఏంటంటే పైన లేయర్లో నీళ్ళు చల్లగా ఉండడం వల్ల చేపలు అన్నీ లైక్ షార్క్స్ కానీ ఏవైనా కానీ లోపల వెళ్ళిపోతాయి. ఎక్కడైతే వాటర్ కొంచెం వేడిగా ఉంటుందో ఆ టెంపరేచర్లో ఉంటాయి కాబట్టి అది మనకు చాలా హెల్ప్ఫుల్. ఈదుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా వార్మప్ వచ్చేస్తుంది బాడీలో. కాబట్టి ఏదైనా వర్కౌట్, మీరు మామూలుగా మార్నింగ్ వాకింగ్కి వచ్చాము వెళ్ళారనుకోండి, చల్లగా ఉంది వెదర్ అనేసి జాకెట్ వేసుకొని వెళ్తారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాక్ చేస్తూ ఉంటే మీ బాడీ వేడైపోయి వేసుకున్న జాకెట్ ఇప్పేసి మామూలు టీషర్ట్లో రన్ చేస్తూ ఉంటారు. అలా అవుతుంది. అలానే మీరు స్విమ్మింగ్ చేస్తూ ఉంటే కూడా వాటర్లో ఎంటర్ అయినప్పుడు మీకు వాటర్ చల్లగా అనిపిస్తుంది. కాలక్రమేణా వన్స్ లైక్ మీరు 100 మీటర్ 200 మీటర్ చేసేసరికి మీకు వేడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్నే వార్మప్ అంటారు. దాన్నే మీ బాడీ ఫామ్లోకి వచ్చేస్తుంది. జస్ట్ మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు అనుకోకుండా అంటే కిడ్స్ కోసం వచ్చి మీరు ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్ అయ్యారు. సో ఈ ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తర్వాత కానివ్వండి, ముందు కానివ్వండి, మీకు అనవసరంగా స్విమ్మింగ్ ఏమైనా చూస్ చేసుకున్నానని ఏమైనా అనిపించిందా? నాకు అలా ఎప్పుడు అనిపించలేదండి. కాకపోతే కొన్ని నేను అచీవ్మెంట్స్ చేసినప్పుడు జనాలు మాట్లాడే దాంట్లో నాకు అనిపిస్తూ ఉండేది. కానీ అది కూడా ఒక నెగెటివ్ మోటివేషన్గా తీసుకున్నాను అంతే. ఎప్పుడు కూడా నేను వెనకాలకు తిరగాలనుకోలేదు. నిజానికి ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు అలా అనిపించలేదు. ఎప్పుడు కూడా నాకు ట్రైనింగ్ దాంట్లో కానీ ఎప్పుడు కూడా నాకు ఖర్చులు అనిపించలేదు. నేను టైం వేస్ట్ చేస్తున్నాను అనిపించలేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, మా బాబు నాతో పాటు వచ్చాడు. సో నేను ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ. సో బాబో పాపను ఎవరో ఒకరు నాతో పాటు ఉండనే ఉంటారు తప్పకుండా. లేదు అనుకున్నప్పుడు మా వారు రావాలనుకుంటే ఒక లాంగ్ డ్రైవ్ వచ్చేస్తారు. బికాజ్ నాకు ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది. మా వారితో పాటు ఒక లాంగ్ డ్రైవ్ వచ్చేస్తాను. మార్నింగ్ ఒక మంచి లాంగ్ డ్రైవ్ అయిపోతుంది. ఆఫ్టర్ ద స్విమ్మింగ్ వి బోత్ విల్ గో ఫర్ ద బ్రేక్ఫాస్ట్. దట్ ఈస్ కమ్స్ డిఫరెంట్. సో నాకు ఎప్పుడు కూడా అలా అనిపించలేదు. ఇంకా టైం ఇంకా నాకు ఏమంటారు ఫ్యామిలీ తోటి గడపడానికి ఇంకా మంచి టైం దొరుకుతుంది అనుకోవచ్చు. అంటే ఒక ఇంట్రెస్ట్తో మొదలైనటువంటి ఈ స్విమ్మింగ్ అంతకన్నా ముందు మీరు ఏం చేసేవారు? సో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ అని కూడా విన్నాము. సో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మేడం? నేను బర్కత్పురాలో ఒక లేడీస్ టైలరింగ్ షాప్ నడిపిస్తుంటానండి. దానికంటే ముందు నేను ఖాళీ ఒక గృహిణిని. ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఐ వాంట్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ అనే విధంగా నేను టైలరింగ్ స్టార్ట్ చేశాను. ఇంట్లో చేయడం కంటే ఏదైనా కొంచెం బయట ఉపాధిగా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఒక చిన్న స్టోర్ పెట్టి అలా నడిపించడం జరిగింది. దాని ద్వారా నాకు ఎటువంటి డిస్టర్బ్ లేదు. పనిలో బిజీగా ఉన్నాను, సో పిల్లల కోసం కూడా టైం ఇవ్వట్లేదు అనే రకంగా నేను వాళ్ళతో పాటు ప్రాక్టీస్కి తప్పకుండా వాళ్ళతో పాటు 1 అవర్ కూర్చునేదాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. అది నన్ను మోటివేట్ చేసింది ఇలా స్విమ్మింగ్కి రావడానికి. అంతే. ఇంగ్లీష్ ఛానల్ ఈదడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టార్గెట్స్ ఏమున్నాయి? ఇంగ్లీష్ ఛానల్ ఒక స్టెప్ అండి. అది చేసిన తర్వాత మాత్రం నాకు నిజానికి అనిపించింది ఏంటంటే, మా కోచ్ గారు మరి ఆ విధంగా ట్రైన్ చేసి మరి సార్ స్లాట్స్ బుక్ చేస్తే ఉన్న 7 ఛానల్స్ నేను వెదర్ ఇట్ ఈస్ రిలే ఆర్ సోలో, జస్ట్ ఐ వాంట్ టు స్విమ్. అంటే ఇప్పుడు చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు కాల్ చేయడం కానివ్వండి, మాకు నేర్పిస్తారా అని అడగడం కానివ్వండి, అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి మేడం? ఇప్పుడు ఈరోజు మీరు నాతో పాటు నేను ట్రైన్ చేస్తున్నప్పుడు చూశారు కళ్యాణి గారు. తను నా కస్టమర్. తను నా దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వస్తారు. తను చూసే ఒక ఎంప్లాయీ, షీ వర్కింగ్ ఫర్ సాఫ్ట్వేర్. తను ఏమనుకున్నారు, నేను కూడా చేయగలుగుతాను అన్నారు. మేడం వచ్చేయండి. ఈరోజు తనది ఫస్ట్ క్లాస్. మీరు చూడొచ్చు, మీరు గమనించారు హౌ మై క్లాస్ వాజ్ గోయింగ్ ఆన్. సో అది నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. నన్ను చూసి ఈ వయసులో తను చేస్తున్నారు. ఇక్కడ కూడా పూల్లో చాలా మంది పిల్లల పేరెంట్స్ ఉంటారు. చాలాసేపు రోజు పైన కూర్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళు ద వే దే ఆర్ ఎంటరింగ్ ఇన్ ద వాటర్. మిమ్మల్ని చూసే మేము వచ్చాము, మీరు ఏ టైంలో వస్తున్నారు, మమ్మల్ని కొంచెం గమనించండి, మేము ఎలా చేస్తున్నామో చూడండి అని అడుగుతుంటారు. అది చాలా ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక గుడ్ నన్ను వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు. నేను వాళ్ళని ఎంత మోటివేట్ చేస్తున్నానో దానికంటే ఎక్కువ నన్ను వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు. ఎందుకంటే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, నన్ను చూసి కొందరు నేర్చుకోవాలనుకుంటున్నారు, నన్ను చూసి కొందరు ముందుకు రావాలనుకుంటున్నారు. కమింగ్ టు ఏజ్, ఒకసారి అంటే మీరు అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ నుంచి కానివ్వండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఎదురయ్యాయి? సో ఎట్లా వాటిని ఫేస్ చేశారు? నేను స్టార్ట్ చేసినప్పుడు నిజానికి చూస్తే ఒక కాంపిటీషన్ ఉండింది. అక్కడ వెళ్ళినప్పుడు
పిల్లల్ని మాత్రమే తీసుకొని వెళ్ళాము. పిల్లల కోసం అనేది అనుకున్నాము ఆ ఈవెంట్. అక్కడ మాస్టర్స్ కూడా ఉంది అన్నప్పుడు మా వారు వెంటనే ఇంటికెళ్ళి కాస్ట్యూమ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అంతకంటే ఏం కావాలా చెప్పండి. సో మా నా కుటుంబంగా నా భర్త కానీ నా పిల్లలు కానీ ఆల్వేస్ దే సపోర్టెడ్ మీ, దే మోటివేటెడ్, దే ఎంకరేజ్ మీ. సో ప్రతి విషయంలో ఇప్పుడు నేను బాబు పాప ముగ్గురం వస్తుంటాము. బాబు తప్పకుండా నాతో పాటు ప్రాక్టీస్లో ఉంటాడు. ఒకవేళ మార్నింగ్ ఏదైనా నేను ప్రిపేర్ చేయకుండా వచ్చానంటే పోయిన వెంటనే బాబు ఏదో ఒకటి వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వడము, ఏదో ఒక విషయంలో హెల్ప్ చేయడము. సో అలా నడుస్తూ ఉంటుంది. సో అన్ని బ్యాలెన్స్గా నడుస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్. మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా మేడం, అంటే నేను స్విమ్మర్ కావాలి, నేను స్విమ్మింగ్లోకి ఎంటర్ అవుతానా లేదా అని ఎప్పుడైనా ఏ కండిషన్లో అనిపించిందా? నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే నేను ఒక 8th 9th క్లాస్ల టైంలో నేను ఈత నేర్చుకున్నాను. ఈత నేర్చుకోవడం బావిలో ఈత నేర్చుకున్నాను. హెడ్ అప్ లైక్ డాగీ స్విమ్మింగ్ అనొచ్చు, లైన్ స్విమ్మింగ్ అనొచ్చు, అది మాత్రమే నేను నేర్చుకున్నాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు కబడ్డీ ఖోఖో ఆడేదాన్ని. ఒక లెవెల్లో లైక్ 9th 10th క్లాస్లో ఐ గాట్ సెలెక్టెడ్ స్టిల్ ద స్టేట్ లెవెల్ వరకు డిస్ట్రిక్ట్లో నుండి. కానీ ఊర్లలో ఆడపిల్లలు సో ఆపేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ఈ రేంజ్లో వస్తానని. కానీ అప్పుడు అనిపించేది, అప్పుడు క్రికెట్స్ అండ్ టెన్నిస్ అవి ఇవి చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది. కానీ ఎలా వెళ్తాం ముందుకు, ఎలా వెళ్తామంటే అక్కడికే అది బ్రేక్ అయిపోవడం అక్కడికే అయిపోయింది. కానీ ఇలా వెళ్తాం అనేసి ఛాన్స్ దొరికినప్పుడు వెళ్ళకుండా ఎందుకు ఆగాల. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను, ఎక్కడ నేను ఆపాను. అది కబడ్డీ ఖోఖో దగ్గర ఆపాను, ఇక్కడ స్విమ్మింగ్ దగ్గర స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు. అంటే తమ పిల్లల కోసం మొదలుపెట్టినటువంటి ఇది స్విమ్మింగ్ అనేది ఆమెని ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్ లాగా మార్చింది. ఇప్పుడు ఆమెని ఇంగ్లీష్ ఛానల్ ఇదేటువంటి లెవెల్ కూడా తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో కానివ్వండి, ఉన్నటువంటి స్నేహితుల సహకారంతో ఆమె ఈ ఫీట్ను సాధించారని కూడా చెప్పుకోవచ్చు. ఎంతోమంది మహిళలకు ఆమె ఒక స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.